హలో అండి, వెల్కమ్ టు విజయారెడ్డి వ్లాగ్స్. మీకు అందరికీ చెప్పాను కదా, జనతా కర్ఫ్యూ రోజు వీడియో నేను షూట్ చేసి మీకు షేర్ చేస్తానని చెప్పేసి ఆ వీడియోని ఇప్పుడు షేర్ చేస్తున్నాను. 22 మార్చ్ జనతా కర్ఫ్యూ రోజు వీడియో అనమాట. ఇది 6:15 అయింది. నేను ఇప్పుడే లేసానండి. లేసేసి నా రొటీన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఏమేమి చేశాను అనేది మొత్తం మీతో షేర్ చేస్తున్నాను. బిగ్ బాస్కెట్ వాళ్ళు కూడా వచ్చేసి నాకు మిల్క్ అండ్ పావు అండి, ఇది పావు కూడా ఇచ్చేసి వెళ్ళిపోయారు. న్యూస్ పేపర్ కూడా వచ్చేసింది ఆ టయానికి. అంటే ఈరోజు 7 o'clock నుంచి మొత్తం బంద్ అని చెప్పారు కదా, అందుకని చెప్పేసి అనమాట ముందే ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఫ్రెష్ పావు అండి, చాలా బాగుంది కూడా. పాలు అమూల్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటాను. బాగుందండి, సర్వీస్ అయితే చాలా బాగుంది. ఈనాడు పేపర్, ఈ పేపర్ కూడా చదివేస్తాను. ఇప్పుడు ముందు పోయేసి మంచి కాఫీ, స్ట్రాంగ్ కాఫీ పెట్టేసుకొని వచ్చేద్దాము. మీరేం చేస్తున్నారు? కాఫీ కూడా పెట్టేసుకున్నాను. కాఫీ తాగుతూ పేపర్ చదివేసుకుందాం కొంతసేపు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. 9 o'clock కల్లా పూజ కూడా అయిపోయిందండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి పావు అనమాట, పావు బజ్జీ చేస్తున్నాను ఈరోజు. పిల్లలు ఇష్టంగా తింటారండి. అలాగే ఆల్ వెజిటబుల్స్ కూడా మనం బాజీలో యాడ్ చేస్తాం కాబట్టి పావు బాజీ రెడీ అయిపోయింది. మేము ఎంజాయ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీరు ఈరోజు ఏ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఆలూ చిప్స్ కూడా పెట్టానండి. ఇవి 1 year వరకు స్టోర్ ఉండే చిప్స్ అనమాట. చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ చూడకపోతే నా ఛానల్లో ఉంది, వీడియో చూసేయండి ఫ్రెండ్స్. ఈ ఆలూ చిప్స్ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఈజీగా పెట్టేసుకోవచ్చు, మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలు ఇష్టంగా తింటారండి. డెఫినెట్గా చాలా బాగుంటాయి, మనం వడియాలు పెట్టినట్లే అనమాట. ఈ ఆలూ చిప్స్కి ఎండే అవసరం లేదండి, నీళ్ళలో కూడా ఆరబెట్టుకోవచ్చు. టైం 1 o'clock అవుతుంది. వంట కూడా అయిపోయిందండి. ఏమేం చేశానో చూసేయండి. నేను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి వెజిటబుల్ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. పన్నీర్ మసాలా, మటర్ పన్నీర్ అనమాట ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం కావాల్సిన మసాలాను మిక్సీ చేసుకుంటున్నాను. పక్కన రైస్ కూడా పెట్టేశాను. ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చూసేయండి ఇక వీడియోని.
అన్ని పార్ట్స్ అన్ని పారిపోతున్నాయి. మనకు వచ్చేది ఈవినింగ్ స్నాక్ కోసం అని చెప్పేసి బేల్పూరి కూడా కలిపేస్తున్నాను అనమాట. పక్కన చాయ్ పెట్టేశాను, పిల్లలకు పాలు, నాకు చాయ్ అనమాట. మాకు చాయ్. ఓకే, ఎలా ఉంది ఫ్రెండ్స్? వీడియో నచ్చిందా? మీరు జనతా కర్ఫ్యూ రోజు ఏమేం చేశారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నన్ను ఆల్వేస్ సపోర్ట్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. బాయ్.